ప్యారిస్ ఒలింపిక్స్లో షూటర్ మను భాకర్ కాస్తలో మరో మెడల్ చేజార్చుకుంది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఆర్చరీలోనూ భారత్కు నిరాశ ఎదురైంది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఆర్చర్ దీపికా కుమారి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో బొమ్మదేవర ధీరజ్, అంకిత 4వ స్థానంతో సరిపెట్టుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో 8వ రోజు భారత్ కు నిరాశ మిగిలింది. ఇప్పటికే 2 పతకాలు అందించిన షూటర్ మను భాకర్ కాస్తలో మరో మెడల్ చేజార్చుకుంది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఫైనల్ పోరులో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు మను భాకర్. 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో పతకం సాధించకపోవడం బాధగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణిస్తానన్నారు మను భాకర్. ఇప్పటికే ఒలింపిక్స్ లో 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో కాంస్యాలు గెలుచుకుంది. It has been a great show for me. I have been shooting really well. These past, I think, 5-6 days have been amazing. I shot really well in all the qualifications. Then the final rounds were also great. So 2 bronzes and 1 4th position. So I think I'm happy for now, but need to work even harder in the future. పారిస్ ఒలింపిక్స్ లో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. ఈసారి కూడా ఎలాంటి పథకం లేకుండానే వెనుతిరిగారు. వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్లు నిరాశపరిచారు. క్వార్టర్ ఫైనల్లో దీపికా కుమారి 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియన్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఆర్చరీలో భారత్ పథక ఆశలకు తెరపడింది. మరో ఆర్చర్ భజన్ కౌర్ ప్రీ క్వార్టర్స్ లోనే నిష్క్రమించింది. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ కు చేరిన భారత మిక్స్డ్ ఆర్చరీ జట్టు చివరకు 4వ స్థానంతో సరిపెట్టుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో కాంస్య పథకం కోసం జరిగిన పోరులో బొమ్మదేవర ధీరజ్, అంకిత అమెరికా జంటతో పోటీ పడింది. ఈ పోరులో 2-6 తేడాతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎల్లిసన్, క్యాసీ కౌ హోల్డ్ జంట చేతిలో ఓడింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత రోవర్ బల్రాజ్ పన్వర్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ లో భారత్ కు చెందిన అనంత్ జీత్ సింగ్ నరుక 24వ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాడు.